దసరా పండుగ ముగిసింది. లాంగ్ వీకెండ్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ కి చేరుకుంటున్నారు. అయితే హైదరాబాద్ కి వచ్చేసిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎల్బీ నగర్ లో, ముఖ్యంగా ఎల్బీ నగర్ చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాల నుంచి అదే మెయిన్ రూట్ కావడంతో ఎల్బీ నగర్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ జామ్ తప్పించుకునేందుకు అక్కడి నుంచి మెట్రో స్టార్ట్ కాబట్టి చాలా మంది మెట్రోకి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మెట్రో కూడా ఫుల్ ట్రాఫిక్ తో నిండిపోయింది, అంటే జనాలతో నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మెట్రో అంతా కూడా కిటకిటలాడుతుంది. ఎల్బీ నగర్ నుంచి అమీర్పేట్ వరకు వచ్చే మెట్రో రైల్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బిజీగా రన్ అవుతున్నాయి అండ్ జనం కూడా కిటకిటలాడిపోతున్నారు. అయితే ఈ రోజు నుంచే, మండే నుంచే ఆఫీసులు, స్కూల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతుండటంతో ఎవరికి వాళ్ళు త్వరగా వెళ్ళాలి అని కూడా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మెట్రో, ఎల్బీ మెట్రో కానీ లేకపోతే మిగతా మెట్రో స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా క్యూ లైన్ పద్ధతిలో ట్రైన్ ని రీచ్ అవ్వడం కోసం క్యూ లైన్ పద్ధతిని పాటిస్తున్నారు. మెట్రో సిబ్బంది దీన్ని అంతటిని కూడా స్టార్ట్ చేశారు. క్యూ లైన్ నుంచి మెట్రో రైలు ఎక్కడానికి ఒక్కొక్క మనిషికి 2 గంటల టైం పడుతుంది అంటే ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.